మూలన పడేశారు. ఏ విధమైనటువంటి సపోర్ట్ లేకుండా రైతులకి మధ్య దళారీలు మళ్ళా ఆ వ్యవస్థ వచ్చింది. అన్యాయం జరుగుతూ ఉంది. ఇక మిల్లర్ల దోపిడీ ఎలా ఉంటుందనేది మనందరికీ తెలిసిందే. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 వచ్చినప్పుడు, అంతకుముందు 96లో వచ్చినప్పుడు ఇతను ఎప్పుడూ కూడా ఈ కాంట్రాక్టు పద్ధతిలో వాళ్ళ దగ్గర పెద్ద కమిషన్లు తీసుకోవటం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా అధికారం ఇచ్చేసేయటం, ఆ విధంగానే మిల్లర్లు మళ్ళా ఎంటర్ అయిపోయారు. ఈ వాళ్ళ దోపిడీ ఎంత దారుణంగా ఆర్బీకే కేంద్రాలు ఒకప్పుడు అరికెడితే ఈరోజు ఆ పరిస్థితి లేదు, మళ్ళీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అందువల్ల ఈరోజు ఏంటంటే ఏ ఒక్క రైతు కూడా మద్దతు ధర దక్కలేదని పాపం అల్లాడిపోతూ ఉన్నారు వాళ్ళు. మా ప్రభుత్వంలో ఏ ఒక్క రైతైనా సరే మాకు అన్యాయం జరిగింది అని చెప్పారా ఆ రోజు? ఏ ఒక్క రైతైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు ధాన్యం సరిగా కొనటం, మాకు మద్దతు ధర లేదు, మాకు ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సాయం లేదు అని ఒక్క రైతు కూడా రోడ్డు మీదకి రాలేదు కదా. కానీ ఈరోజు రైతులందరూ రోడ్డు మీదకి వస్తున్నారు. నిన్న కర్నూలు కూడా మనం చూసాం కదండి. కర్నూలులో ఎంత ఘోరంగా అంటే టమాటో నిన్నటి వరకు మార్కెట్లోనేమో, షాపుల్లోనేమో 100 రూపాయల, 60-70 రూపాయల. ఇక్కడికి వచ్చేసరికి ఆఖరికి హెరిటేజ్లో కూడా 60 రూపాయలు ఉన్నాయి టమాటో. ఇక్కడ నిన్న 50 పైసలు అంటండి. మొత్తం ధాన్యం వాళ్ళు మొత్తం రైతులు టమాటాలన్నీ రోడ్డు మీద బారబోసి వాళ్ళు అల్లాడిపోతున్నారు. కనీసం ఒక అధికారిని పంపించి వాళ్ళు గోడు పట్టించుకుంటున్నారా? మరి ఆ జిల్లా సంబంధించిన మినిస్టర్ ఏమైపోయాడు? దానికి సంబంధించిన మొన్ననే కదా పంచాయతీ సంబంధించిన 3 అవార్డులు ఎప్పుడు మన జగన్ గారి టైంలో వచ్చిన 3 అవార్డులు మావేనని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసుకున్నారు. ఇంత సిగ్గుమాలినటువంటి ప్రభుత్వాన్ని మనం ఎక్కడా కూడా చూడలేదు. దారుణంగా ఉంది ఇది. చూస్తూ ఉంటే ఇది మంచి కోసం కాదు, ప్రజల వినాశనానికి వచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంత తొందరగా ఎన్నికలు వస్తాయా ఈ ప్రభుత్వాన్ని దించేద్దామని చెప్పి ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. 2014-19 టీడీపీ పాలనలో 17.94 లక్షల రైతుల నుంచి ఆ రోజు 40,236.91 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని ఆ రోజు సేకరిస్తే 2019-2024 మధ్య మా ప్రభుత్వ హయాంలో 39.1 లక్షల రైతుల నుంచి 67,906.14 కోట్ల విలువైన 3.53 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించగలిగాము. అంత ధాన్యాన్ని సేకరించి మరి ప్రభుత్వం ఎంత ఆదర్శంగా నిలబడింది, రైతులకి ఎంత అండగా నిలబడింది. ఎక్కడ 17 ఎక్కడ 39 మీరే చూడండి. అంటే ఎక్కడ 17 లక్షల మంది, ఎక్కడ 40,000, ఎక్కడ 67,000 కోట్లు. ఇంత తేడా ఉంది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి. ఈరోజు అది కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా అకాల వర్షాలు, వరదలు, తర్వాత పంట చేతికి వచ్చే టైంలో అన్నీ మునిగిపోయి అదొక పరిస్థితి. ఇంత దారుణంగా అన్ని విధాల రైతులు అల్లాడిపోతుంటే ప్రభుత్వం మాత్రం అసలు ఏమి కిమ్మన్నాస్తి అంటారే, ఏమాత్రం పట్టించుకోకుండా, వాళ్ళ గోడు కూడా పట్టించుకోకుండా దీన్ని కూడా ఎలా డైవర్షన్ చేద్దాం, ప్రతిపక్ష పార్టీ మన 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 అసమర్థతని, తర్వాత మనము ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ప్రజలకు అండగా నిలబడతా ఉంది కనుక వీటిని ఏ విధంగా డైవర్షన్ చేద్దామని చెప్పి రాత్రి మొత్తం విలేకరులందరినీ కూడా పిలుచుకొని ఆయన ఏదో సమావేశం పెట్టుకుంటున్నారట. అంత డైవర్షన్ పాలిటిక్స్. సరే, ఇంకొక వైపు చూస్తే అక్కడ ఆయన అరెస్ట్ చేశారని తెలిసింది, మన అల్లు అర్జున్ గారిని. పాపం నిజంగా నాకు బాధ వేస్తుంది. ఎందుకంటే ఎన్ని కుట్ర రాజకీయాలండి, ప్రతి చోట ఈయన చేతులు ఉంటాయి, అందులో సందేహం ఏమీ లేదు. ఇక్కడ 29 మంది మన గోదావరి పుష్కరాల్లో చనిపోతే మరి ఇతను ఎన్నిసార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలండి? చంద్రబాబు గారిని ఎన్నిసార్లు చేయాలా? అదేవిధంగా కందుకూరులో దాదాపుగా 9 మందిని చంపేశాడు ఈయన. ఇరుకు సందులో మీటింగ్ పెట్టి, ఇరుకు సందు, అందులో పాపం తొక్కిసలాట జరిగినట్టు, తన కోసం జనం విపరీతంగా వచ్చినట్టు చేయటం కోసం, మీడియా కోసం అక్కడ అట్లాగే చేసి 9 మందిని చంపాడు. చీరల పంపిణీలో 3 ఆడవాళ్ళు ప్రాణాలు కోల్పోయారే. ఈయన ఎన్నిసార్లు జైల్లో పెట్టాలో చెప్పండి? అభిమానంతో వాళ్ళు విరగబడి ఆ రోజు అది అబ్బాయి అన్న కావాలని చేస్తారా?
తన సినిమా చూసుకోవాలని, ఎలా ఉందో ప్రజాస్పందన తెలుసుకోవడానికి ఆయన వెళ్ళాడు. అది గవర్నమెంట్ తప్పు. ఆయన వస్తున్నప్పుడు, లేకపోతే హాలు వాళ్ళు, సినిమా హాలు వాళ్ళు సరైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి. పోలీసులను పిలిచి పూర్తి కట్టుదిట్టం చేసి ప్రజలకు థ్రెడ్ కట్టి దూరంగా పెడితే అయిపోయేది. వాళ్ళు అవేమీ చేయలేదు కదా. అది తప్పు. అల్లు అర్జున్ది ఎలా అవుతుందండి? మరి ఇంతమందిని చంపినటువంటి చంద్రబాబు నాయుడు ఏమో శుభ్రంగా ఉన్నాడు. తెలియక జరిగిన దాని మీదేమో ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తారా? ఎంత దుర్మార్గం! ఇట్లాగే ఉంటాయి. చంద్రబాబు అక్కడ ఆయన శిష్యుడు ఇద్దరే కదా. మరి ఇద్దరు రెండు రాక్షస పాలనే చేస్తూ ఉన్నారు, ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కూడా. అందువల్ల ఏదైనా దేనికైనా ఒక అంతిమం అనేది ఒకటి ఉంటుంది. తప్పనిసరిగా రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తొందరలోనే దాని మూల్యం కూడా చెల్లించుకుంటుంది. రైతులందరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కూడా వచ్చింది. ఈరోజు ప్రతి చోట సక్సెస్. మా మీటింగ్లు ఎక్కడికి వెళ్ళినా రైతులు వచ్చి స్వచ్ఛందంగా రైతులు జాయిన్ అయ్యారు. కానీ ఆ వార్తలు రానియకుండా చెయ్యొచ్చు అతను. ఏం చేసినా సరే ప్రజాస్పందనని ఎవరు ఆపలేరు. కొద్ది కాలం మాత్రమే అధికారం మిమ్మల్ని అడ్డుకోగలుగుతుంది, మీ అహంకారాన్ని నిలబెడుతుంది. కొద్ది రోజులు పోయినాక ఇదే జనం మిమ్మల్ని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసినప్పుడు మీ బతుకులు ఏంటనేది అప్పుడు అర్థమవుతాయి.